వాళ్ళన్న మాటలు వింటుంటే నాకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టడం లేదు. నాకైతే అలవాటైపోయినట్టుంది. నిద్ర బానే పడుతోంది. ఆహా, వాళ్ళ తిట్లు తింటేనే నీకు నిద్ర వస్తుందేమో. అలాని కాదులే గాని అర్చన, నువ్వు వాసుగాడన్న మాటల్ని గమనించావా? వాడి మాటల్లో కోపం కన్నా బాధ్యత తీసుకోవాలనే ఆరాటం కనిపించింది. సంపాదించి చూపించాలనే తపన కనిపించింది. బహుశా అందుకే అనుకుంటా నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. అదీగాక కోపం వచ్చి వెళ్ళిపోయిన రేవతి కూడా తిరిగి వచ్చేసింది. ఇక నుంచైనా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారనుకుంటున్నాను. నాకైతే నమ్మకం లేదు. అదేంటి అర్చన, ఎందుకలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు? నువ్వు కోపం తెచ్చుకోకు. కాని రేవతి ఇంటికి తిరిగొచ్చింది కేవలం ఆ ఇంటికి కోడలిగానే కాని వాసుకి భారీగా మాత్రం కాదు. ఎందుకలా అంటున్నావు? రేవతే చెప్పింది కాబట్టి. అది జరిగింది. ముందు వాసుని మంచి భర్తగా నడుచుకోమనండి, ఆ తర్వాత నేను మంచి భార్యగా నడుచుకుంటానని మొహం మీదే అనేసింది. వాళ్ళిద్దరి మధ్య ఏ ఎడబాటైతే రాకూడదు అనుకున్నాను, అదే వచ్చేసిందనమాట. సర్లే, ఏదైతేనే రేవతి వెనక్కి తిరిగి వచ్చేసింది. భార్యగా అయితేనే, కోడలుగా అయితేనే. కానీ అర్చన, ఇంతకుముందు మనం కూడా అలాగే ఉన్నాం కదా, ఇప్పుడు సంతోషంగా లేము. రేవతి బాగా చదువుకున్న అమ్మాయి. నేను చెప్పాల్సింది చెప్పాను. వాసుగడ బాధ్యత తెలుసుకుని వాళ్ళ కాపురం బాగుండాలని ఆశిద్దాం. అంతకన్నా మనం ఏం చేయలేం. సర్లే, ఆకలేస్తోంది, అన్నం వడ్డించు, నేను చీకటికి వస్తాను. సరే. డాక్టర్ నమస్కారం అండి. మాధవరావు గారు, రండి కూర్చోండి. ఇప్పుడు తనకెలా ఉంది? భయపడకండి, ఆవిడ గారికి ఏమీ కాలేదు. ఇట్ ఈజ్ ఓన్లీ చెస్ట్ పెయిన్. కానీ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ మళ్ళీ అలాగే వస్తే సీరియస్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. అలాగే డాక్టర్. ఇంకో విషయం అండి, వారు చాలా రోజులుగా ఏదో మానసికంగా బాధపడుతున్నారనిపిస్తుంది. అందుకే ఈరోజు ఏమైందో తెలీదు, ఏం చూశారో తెలీదు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇలా అయింది. ఇక నుంచి బాగా కేర్ తీసుకోండి. అలాగే డాక్టర్. నేను ఇల్లు సార్ చూడొచ్చా? ఓకే, వెళ్ళి చూడండి. కానీ నేను చెప్పింది ఒకటే గుర్తుంచుకోండి, ఆవిడ ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఏడవకు. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. భయపడాల్సిన పని లేదన్నారు. ఏడవ కాంతం, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, ఆందోళన పడద్దు. నా మాట విను కాంతం. అవును, నువ్వు గుడికే కదా వెళ్ళావు. అంత షాక్ అయ్యే విషయం ఏం చూసావు? ఎందుకలా బాధపడ్డావు? స్పృహ తప్పి పడిపోయేంతలా నీకు బాధ కలిగించిన విషయం ఏంటి? డాక్టర్ గారు చెప్పారు, ఏదో తట్టుకోలేని సంఘటన చూడటం వల్లే చెస్ట్ పెయిన్ వచ్చింది అని. చెప్పు కాంతం, ఏం జరిగింది? చూడు, నువ్వేమీ సమాధానం చెప్పకుండా అలా ఏడుస్తూ చూస్తే ఎలా? అసలు ఏం జరిగింది కాంతం, చెప్పు.
ఇలారా. ఏమయ్యా, నువ్వే కదా ఏమైనా హాస్పిటల్లో జాయిన్ చేసింది? అవును సార్. తనేదో చూసి షాక్ అయిందని డాక్టర్ గారు చెప్తున్నారు. అసలు దారిలో ఏం జరిగింది? ఎవరో ఒక అమ్మాయి సార్, 20-22 సంవత్సరాలుంటాయి. రేషన్ షాపు నుంచి బియ్యం కిరోసిన్ తీసుకొస్తున్నట్టుంది. ఎవరో సైకిల్ వాడు ఆమెకు డాష్ ఇచ్చాడు. ఆ బియ్యం నేలపాలయ్యాయి. ఈ అమ్మగారు ఆ అమ్మాయిని చూసి అలా అయిపోయారు సార్. గుడ్. తీసుకో. నాకెందుకు సార్ 500 రూపాయలు? ఒక 150 ఇవ్వండి చాలు. నేను ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న శుభవార్త చెప్పావు, అందుకే ఇస్తున్నాను. తీసుకో. శుభవార్త ఏంటి సార్? నాకేం అర్థం కావడం లేదు. నీకర్థం అవ్వాల్సిన అవసరం లేదు, నాకర్థమైంది. అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. నువ్వెళ్ళు. థ్యాంక్స్ సార్. ఏంటే, ఇప్పటిదాకా ఏడ్చిందనివి ఇప్పుడేంటి కోపంగా చూస్తున్నావు? మీరు మార్రా? నేనెందుకు మారాలి? ఏం తప్పు చేశానని మారాలి? తప్పు చేసిన వాళ్ళు మారాలి. ఈ క్షణం ఈ శుభవార్త విని నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఈ పరిస్థితిలో ఉంటే మీకు ఆనందంగా ఉందా? కాదు, నువ్వు ఈ పరిస్థితిలో ఉండటం నాకు బాధగానే ఉంది. డాక్టర్ గారు భయపడాల్సిన పనేం లేదని ధైర్యం చెప్పారు. నేను సంతోషపడేది వేరే విషయం గురించి. నువ్వు ఎవరిని చూసి అలా అయ్యావో నాకిప్పుడు అర్థమైంది. అందుకే దాని పరిస్థితి నాకు అర్థమయ్యే సంతోషంగా ఉన్నాను. మళ్ళీ నువ్వెందుకే అనవసరంగా ఏడ్చి బాధపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? అవును, ఎందుకు ఏడవడం? చస్తే పీడిపోతుంది. ఎందుకు బతికున్నానా నేడుస్తున్నాను. ఒక్కగానొక్క కూతురు, అల్లారు ముద్దుగా గుండెల్లో పెట్టి పెంచుకున్నాను. రెప్పల చాటును దాచుకుని పెంచుకున్నాను. చీమ కుట్టిన విలవెల్లాడుతుందేమోనని చాలా సుకుమారంగా పెంచాను. అలాంటి కూతురు ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో తెలుసా? నట్టనడి ఎండలో రోడ్డు మీద ఒక చేత్తో బియ్యపు సంచి, మరో చేత్తో కిరసనాయిలు పట్టుకుని ఒళ్ళంతా చెమటలు పట్టి వీసమెత్తు బంగారం కూడా లేకుండా దీనంగా కనిపించిందండి. చూస్తే నా కడుపు తరుక్కుపోయేలా ఉంది. పాపం మట్టి పాలైన బియ్యాన్ని సంచిలోకి ఎత్తుకుంటూ కనిపిస్తే నా ప్రాణం విలువెల్లాడిపోయిందండి. గుండె కలుక్కుమంది. దాన్నల్లా చూసిన క్షణంలోనే నేను చచ్చిపోయానండి. నేను చచ్చిపోయాను. కన్న వాళ్ళని కాదని వెళ్ళిన వాళ్ళు అలాగే కష్టపడాలి. వాళ్ళ ప్రేమల కోసం మన ప్రేమని కాదని వెళ్ళిన వాళ్ళకి అలాగే కావాలి. కళ్ళల్లో పెట్టుకుని పెంచిన వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టిన వాళ్ళకి అలాగే కావాలి. పాదాలు కందుతాయేమోనని చేతుల మీద నడిపించిన వాళ్ళ చేతులు నరికెళ్ళిన వాళ్ళకి అలాగే కావాలి. అయినా వాళ్ళ కష్టాలకి మనమెందుకు బాధ్యులు అవుతామే? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవాని తన గొయ్యి తనే తీసుకుంది, దూకింది. మనమేం చేస్తాం? చెప్తే వినలేదు కాబట్టి అలాగే జరిగింది. అనుభవించనే. మనవా కారణం అంటారేంటండి? అది ఈ రోజు అలా ఉండడానికి కారణం ముమ్మాటికి మీరే. ఏంటి కారణం? నేనా? బుద్ధుండి మాట్లాడుతున్నావా? అవును, కారణం మీరే. మనల్ని కాదని వెళ్ళినా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతాం అనుకుంటే వాళ్ళు ఏ పని చేసుకోకుండా అడ్డు తగిలింది మీరు కాదు. ఏ పని దొరకకుండా చేసింది మీరు కాదు. ఏదో పగలు రాత్రి కష్టపడి పిండి తయారు చేసుకుని అమ్ముకొని పొట్ట పోసుకుందాం అనుకుంటే వాళ్ళ వ్యాపారం మీద దెబ్బ కొట్టి కడుపు కాలేలా చేసింది మీరు కాదు. కన్న కూతురు బతుకు కష్టాలు పాలు చేసింది మీరు కాదు. మీకు అసలు మనసు లేదా? మానవత్వం లేదా? లేదు. లేదంటే లేదు. నా ఇంటికొచ్చి నా మీదే సవాల్ విసురుతుందా? అందుకే అది ఈ రోజున వీధిని పడింది.
నన్ను కాదన్న వాళ్ళు కన్న కూతురైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా నాకొక్కటే. పందానికొచ్చిన వాళ్ళ పతనం చూస్తాను. సుఖంగా బ్రతకనివ్వను, సంతోషంగా ఉండనివ్వను. నిప్పుని పట్టుకుంటేనే కాలుతుంది, కానీ ఈ మాధవరావు వంక చూస్తే మాడిపోతారు, మసైపోతారు. అది నడి రోడ్డు మీద నిలబడి బాబు తరము, అయ్యా తరము, అమ్మా ముద్ద అని అడుక్కు తినాలే. దేవుడా, ఎందుకయ్యా నన్ను రక్షించావు? ఈ మాటలు వినడానికా, ఆ పరిస్థితులు చూడడానికా? నన్ను తీసుకెళ్ళు భగవంతుడా, తీసుకెళ్ళు. అమ్మా, కాంతం, కాంతం, డాక్టర్, కాంతం, ఏమైంది? వాట్ హ్యాపెండ్? పెయిన్ వచ్చినట్టుందండి. మాధవరావు గారు, మీరు కంగారు పడకండి, ముందు బయటికి వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ మీరు వెళ్ళండి సార్. రేవతి, ఏంటత్తయ్య? ఏంటమ్మా అలా దిగులుగా కూర్చున్నావు? ఏమో అత్తయ్య, నాకేం తెలియట్లేదు. మనసు ఏదోలా ఉంది. ఏదో జరగబోతుందని మనసుకు అనిపిస్తుంది. కుడికన్ను ఊరికే అదురుతుంది. ఆడవాళ్ళకి కుడికన్ను అదురితే ఏదో అపశకనం అంటారు కదా, అందుకే ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయంగా ఉంది. అంతేకాదత్తయ్య, ఎడమ కన్ను కూడా మధ్య మధ్యలో అదురుతుంది. రెండు కళ్ళు అదురుతున్నాయా? నువ్వన్నట్టు ఆడవాళ్లకు ఎడం కన్ను అదిరితే మంచిదేనమ్మా, కానీ కుడికన్ను కూడా అదురుతుందంటున్నావే. నాకు ఏమీ బోధపడ్డం లేదు. వాసు పని వెతకటానికని బయటికెళ్ళాడు కదా, వాడికేమన్నా సమస్య ఎదురైందేమోనని. ఏంటమ్మా నువ్వు? అసలే రేవతి మనసు అదోలా ఉంది అని అంటుంటే నువ్వేంటి ఇంకా భయపడుతున్నావు? నేనేం భయపెట్టడం లేదే, మామూలుగా అందరూ అనుకునేదే నేను అంటున్నాను. ఏదన్నా మంచి చెడు జరగబోయే ముందు దేవుడు మనకిలాగే తెలియజేస్తాడు అంటున్నాను. రేవతి, అమ్మ చెప్పిన మాటలు విని నువ్వేం భయపడకు. వాసుకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా రేవతి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏదైనా. ఏంటత్తయ్య మీరనేది? అది కాదమ్మా, నువ్వు రెండు కళ్ళు అదురుతున్నాయంటున్నావు కదా, అందుకని. ఒకవేళ మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలకి ఏదైనా ఇబ్బంది కలిగిందేమోనని. అయ్యయ్యో అమ్మా, ఏదో ఒకటని లేనిపోయిన అనుమానాలు పెట్టకుండా మామూలుగా ఉంట్లేవా నువ్వు? ముందు నువ్వు మౌనంగా ఉండవే. పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పలేదు. రేవతి రెండు కళ్ళు అదురుతున్నాయంటుంది, అందుకే నేనంటున్నాను. రేవతి, ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి మీ ఇంటికి ఫోన్ చేయమ్మా. ఫోనా? మా ఇంటికా? వద్దత్తయ్య. అది కాదమ్మా, నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే నీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా. వద్దత్తయ్య, నేను ఇదివరకు ఇంటికెళ్ళి ఛాలెంజ్ చేసొచ్చాను. ఇప్పుడు ఒకవేళ ఫోన్ నాన్న తీశాడంటే లేనిపోని గొడవ అవుతుంది. గొడవ జరగదు, ఏమీ జరగదు. ముందు నువ్వు ఫోన్ చేయమ్మా. వద్దత్తయ్య. అర్చన, ఈరోజు ఏంటి కూర? నీకు నచ్చిన గుత్తి వంకాయ కూర. అబ్బో, చాలా బాగుంది అర్చన. నువ్వు తినవా? నేను తర్వాత తింటాను, ముందు నువ్వు తిను. అదేం కుదరదు, ఇద్దరం కలిసే తినాలి. అయ్యో, నేను తర్వాత తింటాను. కుదరదు. అమ్మా, ఓ అందరు ఇక్కడే ఉన్నారా? అమ్మా, ఇక నుంచి మనకి మొత్తం సంతోషమే. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? అంతా తర్వాత చెప్తాను గానీ, ఏ రాణి, ముందు స్వీట్స్ తీసుకోండి. స్వీట్స్ ఎందుకు? తీసుకోమంటున్నాను కదే, తీసుకొని అందరికి పంచు. నువ్వే ఇవ్వచ్చు కదా. అయ్యగారికి జాబ్ వచ్చిందే, అందుకే అటెండర్వి నిన్నిమ్మంటున్నా. నిన్ను నువ్వుండవే. ఏంట్రా, నీకు ఉద్యోగం వచ్చిందా? అవునమ్మా. ఉద్యోగం ఎక్కడ్రా? రత్నం ఫైనాన్స్ కంపెనీలో మా ఫ్రెండ్ రికమెండ్ చేసి మరీ జాబ్ ఇప్పించాడే. అలాగా, జీతం ఎంతరా?
ఆ ఎండి గారికి నేను తెగ నచ్చేసానమ్మా. నెలకు 5,000 రూపాయలు జీతం, పోర్ పని పెంచుతానన్నాడే. జీతం వచ్చేంత వరకు ఖర్చులకి అడ్వాన్స్ గా ఇదిగో ఈ 2,000 రూపాయలు కూడా ఇచ్చాడమ్మా. లెక్క పెట్టుకో. ఏ రాణి, ఇక నుంచి నువ్వు కాలేజీకి ఫీజు కట్టాలన్నా, బుక్స్ కొనాలన్నా నన్ను అడుగు. ఓకేనా? అర్థమవుతుందా? అలాగే సార్. అమ్మా నువ్వు కూడా వినవే. ఇక మీదటి నుంచి అది లేదు ఇది లేదంటూ రికార్డుల మీద రికార్డులు వేయకు. ఏది కావాలంటే తెచ్చుకోవటమే. అలాగేరా. ఇన్నాళ్ళు నేను బాధ్యత లేనివాడిగా తిరగొచ్చు, కానీ ఇక నుంచి బాధ్యత గల కొడుగ్గా నడుచుకోబోతున్నానే. చాలా సంతోషంరా వాసు. నిన్న నీకు దొరికిన పని పోయిందనగాని చాలా బాధపడ్డాన్రా. ఎలా బతకాలా అని భయపడ్డాన్రా. కానీ ఆ దేవుడు కరుణించాడ్రా. ఇక ఎవరి దయాదాక్షిణ్యాలు మనకు అవసరం లేదు. వెక్కిరించాల్సిన పని అంతకన్నా లేదు. మనల్ని హేళన చేయటం కాకపోతే ఉద్యోగం దొరికే వరకు నెల నెలా డబ్బులు ఇస్తానంటవేంటి? అమ్మా ఇంకా మాధవరావు మనల్ని ఏమీ చేయలేడే. ఈ ఉద్యోగం తీయించడం ఆయన వల్ల కాదమ్మా.